ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైనటువంటి ఒక ఇది చేసినా నిజము మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా, in spite of bhajans, in spite of worship, in spite of sacred rituals, if the mind does మానవుని not contain మనసునందు good thoughts, కోమలత్వం అనేటువంటి గుణం అభివృద్ధించాలి. we should see that the mind will have all the sensitivity దయా and ప్రేమ tenderness. అనేటువంటిది ప్రతిబింబించాలి. We should also see the compassion and కోమల love. హృదయము దయా ప్రేమలు లేకుండినా వాడు రాక్షసుడిగానే ఉంటాడు. If the heart is not full of compassion, kindness, he becomes a demon. కనుకనే దీనికి హృదయము అని పేరు పెట్టారు. For that reason it is called Hridaya. హృత్ ప్లస్ దయా హృదయము, కంపాషన్తో కూడినటువంటి వాడు మానవుడు. Hrit Daya means the one who is compassionate. ఒక్క మానవునికి మాత్రమే ఈ విధమైనటువంటి హృదయం అనే పేరు పిలుస్తూ వచ్చారు. This Hridaya is applicable to man only. పశుపక్షి మృగాదులకు కూడా హృదయం ఉన్నది, కానీ వాటిని హృదయం అని చెప్పరు. Though this Hridaya is present in birds and beasts, we don't call it so. ఆదర్శవంతమైనటువంటి మానవుడికి ఈ పవిత్రమైనటువంటి హృదయం పెట్టుకోవటం చేతనే ఇతను మానవుడిగా పోషిస్తున్నారు. An ideal man has this sacred heart, and so he befits the name man.